కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 17 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెరియూర్లోని గోర్లట్లు దగ్గర తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 17 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సమయంలో బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్నటువంటి బస్సు చిత్రదుర్గం జిల్లాలో వెళ్తున్న సమయంలో ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ రోడ్డు క్రాస్ చేసి డీజిల్ ట్యాంక్ కు ఢీకొనడంతో బలంగా అక్కడికక్కడే డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెల్లితాయి. ఈ ప్రమాదంలో దాదాపు బస్సులో 29 మంది ఉన్నారు. అయితే చాలా మంది చనిపోయినారు కూడా సమాచారంలో వస్తున్నారు. మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ ఏదైతే డీజిల్ ట్రక్ డ్రైవర్ అతనికి ఎక్కడికడే మరణించారు. బస్సులో ఉన్నటువంటి 8 మంది చనిపోయినారని కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే జవకొండనహల్లి ఏదైతే చిత్రదుర్గం జిల్లాలో జవకొండనహల్లి వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. డివైడర్ ఇటువైపు వస్తున్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో పూర్తిగా అదుపు తప్పి బస్సును కంటైనర్ డివైడర్ అవతలకి వెళ్లి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేయడం, అదేవిధంగా రాత్రి సమయం అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కళ్ళు తెరిచే లోపే పూర్తిగా మంటలు వ్యాప్తి చెంది బస్సు మొత్తం కూడా అంటుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి స్థానికులు ఇమ్మీడియట్ గా కొందరిని రక్షించినారని కూడా చెప్తున్నారు. దాదాపు బస్సులో 29 మంది ఉన్నారు. ఇప్పటికైతే గతంలో 20 మంది చనిపోయినారు కూడా వైపు ఉదయం నుంచి కూడా సమాచారం అందుతుంటాం. తాజాగా 9 మంది చనిపోయినట్లు కూడా మనకైతే అధికారిక సమాచారం వస్తుంది. ఇంకా అయితే తెలియాల్సి ఉంది ప్రమాద తీవ్రత ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఎంతమంది దాదాపు 12 మందికి పైగా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళు చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఉంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా చిత్రదుర్గం అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి. అయితే బస్సు ప్రమాదాలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ రోజు జరిగిన ఘటన చూసుకుంటే 2 గంటల సమయంలో ఒకసారిగా బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్ లో ఒకసారిగా ఆపోజిట్ లో వస్తున్నటువంటి ఏదైతే కంటైనర్ ఢీకొనడంతో బస్సును ఒకసారిగా ఢీకొన్న సమయంలోనే డివైడర్ ను దాటిపోవడం, అదేవిధంగా డీజిల్ ట్యాంక్ కు బస్సు డీజిల్ ట్యాంక్ కి తగలడంతో ఒకసారిగా స్పార్క్ వచ్చి ఆ డీజిల్ ట్యాంక్ పేలినట్లు కూడా ప్రాథమికంగా అధికారులకు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. ఒక్కసారిగా బస్ తో పాటు కంటైనర్ మొత్తం కూడా అంటుకొని మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా రెండు కూడా ఈ ప్రమాదంలో పూర్తిగా దహనం అనే పరిస్థితి ఉంది. దుర్ఘటనలో దాదాపు మృతులు 8 మందితో పాటు బస్సులో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. దీనిలో చాలా మంది మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. బస్సులో మొత్తం చూసుకుంటే 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నదనేది కూడా అధికారులు కొంత ఆరాధిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ట్రేస్ చేశారు. చనిపోయిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నట్లు
మనకు పక్కగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటన పైన పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైపు సిద్ధరామయ్యతో పాటు డికే మనం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. స్థానిక మంత్రులు ప్రమాద స్థలానికి వెళ్లాలని కూడా ఆదేశించడం జరిగింది. పోలీసులు, జిల్లా ఎస్పీ యంత్రాంగం మొత్తం అక్కడ ఉండి ఏర్పాట్లు మిగతా సపర్యలు కూడా చేస్తున్నాడు పరిస్థితి. అయితే మృతదేహాలను కూడా కోల్కతా చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించాలని తెలుస్తుంది. ఇందులో 8 మంది పూర్తిగా చనిపోయినట్లయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళు, డ్రైవర్ తో పాటు 9 మంది చనిపోయినట్లు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా కొంత తెలియాల్సింది. కొందరి పరిస్థితి క్రిటికల్ గా ఉందని కూడా చెప్తున్నారు. రాజన్, థ్యాంక్ యూ ప్రవీణ్. ಜವಗೊಂಡನಹಳ್ಳಿ ಬಳಿ ಎದುರುಗಡೆಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಂಥ ಒಂದು ಕಂಟೈನರ್ ಗಾಡಿ ಅದು ಡಿವೈಡರ್ನ ಹತ್ತಿ ನೇರವಾಗಿ ಡಿಕ್ಕಿಯನ್ನು ಹೊಡೆದಿದೆ ಬಸ್ನಲ್ಲಿ. ಬಹುಶಃ ನಮ್ಮ ಇದುವರೆಗಿನ ತನಿಖೆ ಏನು ಹೇಳ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದು ನೇರವಾಗಿ ಡೀಸೆಲ್ ಟ್ಯಾಂಕ್ಗೆ ಹೊಡೆದಿರ್ಬೋದು. ಡೀಸೆಲ್ ಟ್ಯಾಂಕ್ ನಂತರ ಬೆಂಕಿ ಉಂಟಾಗಿ ಈ ಬೆಂಕಿಯ ಜ್ವಾಲೆಯಿಂದ ಒಳಗಡೆ ಪ್ಯಾಸೆಂಜರ್ ತಪ್ಪಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಆದರೆ ಗಾರ್ಡನ್ ನಿದ್ದೆಯಲ್ಲಿದ್ದವರು ಈಗಿನ ಪ್ರಕಾರ ಸುಮಾರು 8 ಜನ ಒಳಗಡೆ ಸಿಕ್ಕಿ ಹಾಕಿಕೊಂಡು ದುರಾದೃಷ್ಟವಶಾತ್ ತೀರಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಕಂಟೈನರಲ್ಲಿ ಇದ್ದಂತಹ ಕಂಟೈನರ್ ಲಾರಿಯ ಡ್ರೈವರ್ ಕೂಡ ಒಳಗಡೆ ಆ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ತೀರಿ ಹೋಗಿ ಮತ್ತು ಬೆಂಕಿಯಲ್ಲೂ ಕೂಡ ಅವರು ಡ್ರೈವರ್ ಕೂಡ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. ಒಟ್ಟು ಇದುವರೆಗೆ ನಮಗೆ 9 ಒಂದು ಕಂಟೈನರ್ನ ಡ್ರೈವರ್ ಮತ್ತು 8 ಜನ ಪ್ಯಾಸೆಂಜರ್ಸ್ ಎನ್ನುವ ಒಂದು ಪ್ರಾಥಮಿಕ ತನಿಖೆಯಿಂದ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. ಉಳಿದಂತೆ ಗಾಯಾಳುಗಳು 12 ಜನ ಹಿರಿಯೂರಿಗೆ, 9 ಜನ ಶಿರಾ ಮತ್ತು 3 ಜನ ತುಮಕೂರಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ತುಮಕೂರಿಗೆ ಶಿರಾದಲ್ಲಿ ಇದ್ದಂತಹ ಒಬ್ಬರಿಗೆ 15-20% ಬನ್ಸ್ ಆಗಿದೆ ಅಂತ ಬೆಂಗಳೂರಿನ ವಿಕ್ಟೋರಿಯಾಗೆ ರೆಫರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗಿನ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಗಾಯಾಳುಗಳಲ್ಲಿ ವಿಕ್ಟೋರಿಯಾ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗಿದ್ದವರನ್ನು ಬಿಟ್ಟು ಉಳಿದವರೆಲ್ಲ ಅಪಾಯದಿಂದ ಪಾರಾಗಿದ್ದಾರೆ. ಈಗ ಒಟ್ಟು ನಮಗೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ 32 ಜನ ಒಟ್ಟು ಬಸ್ನಲ್ಲಿದ್ದವರು, ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಡ್ರೈವರ್ ಅಂಡ್ ಕಂಡಕ್ಟರ್. ಅದರಲ್ಲಿ ಸಿಕ್ಕಿರುವ ಲೆಕ್ಕ ಪ್ರಕಾರ 8 ಜನ ಒಳಗಡೆ ಇದ್ದಿರ್ಬೋದು ಅಂತೇಳಿ. ಒಂದು ಮಗುವನ್ನು ಹೋಲ್ತಕ್ಕಂಥ ಶವ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಶವ ಅದು ನಮಗೆ ಅದರ ಡೀಟೇಲ್ಸ್ ಗೊತ್ತಾಗಬೇಕಾಗಿದೆ. ಈಗ ಖಚಿತವಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತಿರತಕ್ಕಂಥದ್ದು ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪ್ರಾಥಮಿಕ ತನಿಖೆಯಿಂದ 8 ಜನ ಬಸ್ನಲ್ಲಿ ತೀರೋಗಿದ್ದಾರೆ ಮತ್ತು ಒಬ್ಬರು ಕಂಟೈನರ್ ಲಾರಿಯಲ್ಲಿ ಡ್ರೈವರ್ ತೀರೋಗಿದ್ದಾರೆ. ಜವಗೊಂಡನಹಳ್ಳಿ ಬಳಿ